ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిన్ని పిన్ని నా మీద కోపంగా ఉందా? ఐఎమ్ సారీ పిన్ని. వాళ్ళ ఉద్దేశం ఏంటో మీరే చూశారు కదా. భావాలకు విలువిచ్చే మీలాంటి వారు ఉన్న ఇంట్లో ఆ అమ్మాయి కోడలవ్వడం సాధ్యమే కాదు. అంటే నీకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తే నువ్వు ఒప్పుకుంటావు, అంతే కదా? పిన్ని పిన్ని మిమ్మల్ని తాతయ్యని బాధ పెట్టకూడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో నేను ఆఫీస్ నుండి వచ్చాను అంతే. పెళ్లికి సిద్ధమయ్యాను అని కాదు. అప్పు, ఎందుకురా ఇలా చేస్తున్నావు? పెళ్ళంటే 100 కారణాలు చెప్తున్నావు, పోరా. పిన్ని మీరు చెప్పినట్టే చేస్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు బాధపడుతున్నారు? నేనెప్పుడు చెప్పానురా నీకు పెళ్లి చేసుకోవద్దు అని? జీవితంలో ప్రేమ పుట్టేది ఒకేసారి అని మీరే నాకు చెప్పారు. ఇప్పుడు నా లైఫ్లో ఆల్రెడీ ఒకసారి ప్రేమ అనేది జరిగిపోయింది. తను వచ్చింది, ప్రేమ పుట్టింది, చివరికి వదిలి వెళ్ళిపోయింది. నా లైఫ్లో ఆల్రెడీ ఒకసారి ప్రేమ చచ్చిపోయింది. ప్రేమే లేనప్పుడు పెళ్లి కూడా సాధ్యం కాదు. నాకు కావలసింది కూడా అదేరా. నీతో ప్రేమ మొదలు పెట్టింది నేనే, అంతం చేసింది కూడా నేనే. దయచేసి ఒక్క విషయంలో నన్ను ఫోర్స్ చేయొద్దు పిన్ని. ఐఎమ్ సో సారీ పిన్ని. ఐఎమ్ సారీ. రామా, రామా, రామా! ఈ రాముడికి వనవాసానికి వెళ్తున్నాడు అనైనా ముందే తెలుసు. కాని నీకు తెలియకుండానే జీవితం అంతా పూర్తి వనవాసం అనుభవించేలా చేస్తాను రామా. తర్వాత అమ్మాయిని ఒప్పుకున్నాడు. ఏమంటున్నావు సూరి? దిస్ ఇస్ గ్రేట్ న్యూస్. నిజంగా ఒప్పుకున్నాడా? అరే, పూర్తిగా చెప్పే వరకు వినరా. ఆవేశంలో అవివేకిలా చేయకు. నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను. కాని నేను నియమించిన గూఢచారి ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఆ అమ్మాయి షాక్ అయిపోయింది. తర్వాత చెప్తానని చెప్పి గబగబా వెళ్ళిపోయింది. కాదు సూరి, మనవడి పెళ్లి చేయాలని చెప్తున్నది నువ్వే. ట్విస్ట్ తో అమ్మాయి వాళ్ళని ఓడించాడని నవ్వుతున్నావు. కాదు, నీ ఉద్దేశం ఏంటి అసలు? ఆ అమ్మాయి రామ్కి వద్దురా. శ్రీరామ్కి సీత గాని జానకి గాని రావాలి. అంతేగాని డబ్బు కోసం ఆశపడే అమ్మాయి కాదు. ఓ, అన్నొచ్చారు. హే, అన్నా కాదురా, పెళ్లి కొడుకు, ఫ్యూచర్ పెళ్లి కొడుకు. కరెక్ట్. బై ద వే రామ్, నీ కోసం 1 BHK వెతకడం మొదలు పెట్టినా? అప్పుడే అంతా చెప్పేశారా? మన భార్గవి ఏదో ఆశపడి పిలిచింది వాళ్ళని. వాళ్ళు అలాంటి వాళ్ళని తెలిసి ఉంటే పిలిచేది కాదేమో బాబు. చూసారా, మీరేం చేసినా కానీ నాకు కావాల్సినట్టే జరుగుతుంది. అందుకే చెప్పాను ఈ పెళ్లి విషయాలన్నీ వదిలేయండి అని. ఎక్కడ వింటారు? సూరి, వీడిలా అంటే అలా. ఈ రామ హాయిగా ఉండడం వదిలేసి కాస్త శ్రమ పడాలి. హే, లవ్ చేయడానికి శ్రమ ఎందుకురా? నేను వీడికి ఫుల్ లైసెన్స్ ఇచ్చేశాను. ఒరే రామ, కొంచెం కృష్ణుడిలా మారరా. కళ్ళు తెరిచి అమ్మాయిలను చూడరా, ప్రేమించు, మాట్లాడు. ఆహా, 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 కవిత కవిత. రేయ్, నువ్వు ఎవరినైనా ప్రేమించు, నేనే ముందుండి నీ పెళ్లి చేయిస్తాన్రా. తాతయ్య, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేస్తారా? సాయంత్రం ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందని చెప్పావుగా. బై ద వే, ఫైల్స్లో ఏదో డీటెయిల్స్ మిస్ అయ్యాయని చెప్పావుగా. కమ్ లెట్స్ చెక్ దట్. ఏ ఉండరా, ఇంకొక్క నిమిషం, ఇంకొంచెం పాయసం ఉంది, తినేసి వస్తాను. రేయ్, అది ఫ్రిడ్జ్ లో పెట్టు, తర్వాత తినొచ్చు. రా నువ్వు. సూరి, అన్యాయంగా ఒక రోజు వేస్ట్ అయిపోయింది కదరా. వేస్ట్ అవ్వలేదు, సాల్వ్ అయిందని చెప్పు. అదృష్టమో దురదృష్టమో, నువ్వు అనుకున్నట్టే సంబంధం క్యాన్సిల్ అయిపోయింది కదా.
అదృష్టం నాది కాదు, ఆ చిన్న దేవతది. నేను వెళ్ళి చేయబోయే పని పూర్తవ్వకూడదని మనసులో అనుకుంటున్నాను. నువ్వు వద్దు అని అనుకుంటే అవ్వదులే. ముందు వెళ్ళి ఆ పాపకి స్వీట్ తినిపించాలి. తను చెప్పినట్టే జరిగిందిరా. అలాగైతే నువ్వు ఇప్పుడు ఆ చిన్న దేవతని నీ పెద్ద దేవత ఎప్పుడు ఎక్కడ దొరుకుతుంది అని అడగాల్సింది కదా. ఈ విషయంలో నీ అదృష్టం పని చేయలే, లేకపోతే నువ్వు హార్డ్ వర్క్ చేయాలో తెలియదు. అలాగే అటు ఇటు చూడు, సూర్య చెప్పినట్టే నీ మనసుకు నచ్చిన అమ్మాయి ఎక్కడెక్కడో కనిపిస్తుందేమో, ఎవరికి తెలుసు. కారాపండి. అమ్మాయి దొరికిందా? 2 నిమిషాలు కారాపరా. కార్ సైడ్ కాపు. హా? హాయ్ ఫ్రెండ్. హాయ్, నీ గురించి ఆలోచిస్తున్నాను. అవునా? అలాగైతే మరి నాకు ఎక్కెళ్ళే రాలేదు కదా సీతమ్మ. ఎవరైనా నన్ను తలుచుకున్నారంటే నాకు ఎక్కిళ్ళు వస్తాయి కదా. నువ్వు 5 మినిట్స్ తొందరగా వచ్చుంటే నీకు ఐస్ క్రీమ్ ఇచ్చేదాన్ని. ఏది? కానీ 5% అంతే. సిరి, ఇక్కడేం చేస్తున్నావు? క్యాబ్ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారా? ఐ కెన్ డ్రాప్ యూ. అలా అన్నది నేను కాదు, సార్ అలా చెప్పమని చెప్పారు. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అంతే. నో థ్యాంక్స్, మేమే వెళ్తాం. కాదు, సార్ డ్రాప్ చేస్తాను అని చెప్పారు. ఇంకా మీకు నా మీద కోపం? వద్దని చెప్తున్నాను కదా. ఓకే, బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. సీతమ్మ, ఎందుకు సీరియస్ అయ్యావు? ఎప్పుడు? మరి ఫ్రెండ్తో పాటు వెళ్ళాల్సిందే కదా. మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు కదా, అందుకే. సరే. ఇంటి దగ్గరకు వచ్చిన గుండాగాళ్ళు ఇంకా వెళ్లారో లేదో తెలీదు. నాన్న కూడా ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేద్దామంటే సిరి ఇక్కడే ఉంది. ఇంకా ఎంతసేపని ఇక్కడే ఉంటాము? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.